So 46% hiring boom we can expect in 2024 in IT industry in India అని చెప్పి దట్ ఈస్ అబౌట్ ఇండియన్ టెక్ కంపెనీస్ అని చెప్పి రీసెంట్ గా ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తారు బిజినెస్ ఇండియాలో. అండ్ దీనికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ గా మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతా ఉన్నాము. చాలా మంది ఒక సైడ్ నుంచి టెర్మినేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 27% పీపుల్ లే ఆఫ్స్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు, కానీ దాదాపు 73% పీపుల్ కొన్నిసార్లు దాంట్లో సగం మంది బయటికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతా ఉంది అని చెప్పి డిస్కషన్ అయితే ఇది. సో జనరల్ గా ఏంటి అంటే మనందరం కూడా, నేను కూడా చెప్తా ఉన్నాను, కొన్నిసార్లు జాబులు కొన్ని కంపెనీస్ లో, గూగుల్ లాంటి కంపెనీస్ లో లే ఆఫ్స్ అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. గూగుల్ డర్ట్ కానివ్వండి, ఫ్లటర్ కానివ్వండి, లేకపోతే పైథాన్, ఇలా కొన్ని స్ట్రీమ్స్ లో జాబ్స్ ని తీసేస్తా ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ మాట్లాడుకుంటా ఉన్నారు, బాగానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం హౌ కెన్ యూ సే దట్ 46% హైరింగ్ బూమ్ ఇన్ 2024 ఇన్ ఇండియా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని టెక్నాలజీస్ లో స్టిల్ లే ఆఫ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇంకొన్ని టెక్నాలజీస్ లో కాల్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా కాల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ లో ఇట్లాంటి కాల్స్ ని, ఇంత ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ని నేను ఇంత 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు చూడలేదు. అది మీకు పదే పదే చెప్తా ఉన్నాను. కొంతమంది డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి దానికి పిల్లర్స్, పునాదులు వేసుకుంటూ, దానికి సంబంధించిన పిల్లర్స్ కట్టుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ఇదే ఆలోచనలో ఉండి కాల్స్ లేవు ఎటకారంగా, కాల్స్ లేవు అనుకుంటా అలాగే కూర్చొని, ఆ కాల్స్ లేవు ఓపెనింగ్స్ లేవు ఈ జపం చేసుకుంటూ ఊళ్ళల్లో పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది వేరే వేరే ఎవరి వ్యాపకాలు వాళ్ళకుంటే అందరూ గ్రౌండ్ చుట్టూ తిరగాలి. కొంతమంది అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఇంకొక అదర్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో దాని సైడ్ ప్రయత్నం చేద్దామని వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇలా సర్కాస్టిక్ వేలో మాట్లాడే వాళ్ళు, మీ లైఫ్ కూడా ఒక సర్కాస్టిక్ వేలోనే అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది చాలా సర్కాస్టిక్ వేలో, వీళ్ళు వెనకటికి సామెత, తాను చేయకపోతే వనమల్లా చెడిపిందంట. సో వీళ్ళు జాబులు తెచ్చుకోకపోగా, వీళ్ళు సరైన ప్రయత్నాలు చేయకపోగా, వీళ్ళు కాల్స్ లేవు అని జపం చేస్తూ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ని కూడా పొల్యూట్ చేస్తా ఉన్నారు. సో నేను, సరే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాల్స్ అయితే కొన్ని డొమైన్స్ లో ఉన్నాయి, టెక్నాలజీస్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు అడుగుతారు, ఏమని? మీరు ఎక్కడ చూశారు? బిజినెస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్టికల్ వచ్చింది. నేను 2 డేస్ నుంచి చేద్దాం అనుకుంటా ఉన్నా, చేయలేకపోయాను. వేరే వేరే వీడియో స్కెడ్యూల్స్ అనేవి నాకు వరుసగా ఉండటం వల్ల. అండ్ నేను బెంగళూరు వెళ్తా ఉన్నాను, డేటా సైన్స్ కోచింగ్ సెంటర్స్, ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఏ బాగున్నాయని చెప్పి తెలుసుకోవడానికి. ఇంకా బెంగళూరులో వేరే కోచింగ్ సెంటర్స్ గురించి ఒకవేళ మీరు ఎతుకుతా ఉంటే, వేటి గురించి తెలియజేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వెతికి ఎక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి, ఓకే? అండ్ ఎనీవే, ఈ లింక్ కూడా మీకు ఆర్టికల్ వచ్చిందన్నారు, మీరు చదివితే సరిపోద్దా, మేము కూడా చదవాలి కదా అనే వాళ్ళకి ఆర్టికల్ నేను కమెంట్ లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, ఓకే? సో జాబ్స్ కొన్ని డొమైన్స్ లో ఉన్నాయి, కొన్ని డొమైన్స్ లో లే ఆఫ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీలో కాల్స్ లేవని భ్రమలో మాత్రం బతకద్దు. ఒకవేళ బతికినా పక్కన వాళ్ళు పొల్యూట్ చేయొద్దు. దిస్ ఈజ్ లైఫ్. స్కిల్ నేర్చుకోవడం తప్పే లేదు, ఖచ్చితంగా అది మిమ్మల్ని కాపాడుతుంది. పని చేయడం, హార్డ్ వర్క్ చేయడంలో నష్టం ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఎందుకని హార్డ్ వర్క్ చేయకుండా ఊరికే మాటలు చెప్పుకుంటూ ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా చెప్పినా మీ జీవితం, మీ లైఫ్, మీ కెరియర్, మీ ఇష్టం. రైట్ డెసిషన్ తీసుకుంటే ముందుకెళ్తారు, రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. చెడిపోతారు అని నేను చెప్పను, కానీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ లైఫ్. సో ప్లాన్ చేసుకోండి, డోంట్ లూజ్ హోప్ అన్ ఎనీథింగ్, ఓకే? వాట్ వాట్ ఎవర్ ద మ్యాటర్, కీప్ వర్కింగ్ హార్డ్. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ఓకే? థ్యాంక్ యూ.